రానే ఉంది మన సదరు సర్టిఫికేట్ పెట్టుకున్నారా ప్రభుత్వం వచ్చినాక రేపు ఓపెన్ చేస్తారు అప్పుడు మీకు మంజూరు మరి ఇది ఉన్నాయా ఇంకా అయిపోవట్లేదండి మరి గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ అది అంతే పెట్టింది ఇప్పుడు ఎంత వయసు ఆయనకి దీన్ని మన సదరన్ సర్టిఫికేట్ లో పెట్టుకొని ఇట్లా బెడ్ రీడింగ్ అంటే 10,000 ఇస్తారు సదరన్ సర్టిఫికేట్ లో పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు ఈ పింఛను వృద్ధాప్య పింఛను నుంచి బెడ్ రీడింగ్ పెన్షన్ 10,000 వస్తాయి వస్తుంది రేపు నెలలో కొత్త ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు పెట్టుకోండి చేపిస్తారు మీకు సుబాని తెరలేక సుబాని ప్రతి వేళ ఇస్తున్నారమ్మా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంకేం బాకీ లేదు మీకేమి మొదలు పెట్టి అయితే ఆగు మొదలు పెట్టకుండా ఉన్నాయి అయితే ఆ లిస్ట్ ఉంటే కట్టిస్తాం లేదంటే వేరే విషయం ఆమె ఇల్లు వచ్చేస్తుంది ఈ కట్టని రేపు మన ప్రభుత్వం ఇల్లు అనౌన్స్ చేస్తుంది అప్పుడు దాకా మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు మీకు కావాలనుకుంటే ఇది కావాలంటే ఇదే కట్టిస్తాం లేదనుకుంటే ఇది రద్దు చేసి అది ఇస్తాం హెచ్చుముత్యాల మాడనా ఇది కూడా మీరు డబ్బులు కట్టావా కొండపాలూరు డబ్బులు కట్టావు ఎంత కట్టావు ఓకే ఏ స్టేజ్లో ఉంది అక్కడ ఇచ్చేస్తారు ఇది నీకు ఇప్పించేస్తాం నీ ఇల్లు నీకు వచ్చేస్తుంది కొత్త చీర కనుక్కో అమ్మా అవునమ్మా మరి ఒంటరి మహిళ అని మేము పెట్టాం పింఛనప్పుడు ఇప్పుడు రేపు మళ్ళా కొత్త పింఛన్లు ఓపెన్ అవుతున్నాయి రేపు సీఎం గారికి కూడా చెప్పాం ఒంటరి మహిళ పెట్టమని పెడతామన్నారు అప్పుడు పెట్టినప్పుడు పెట్టుకోవాలి అది అంటే కొత్త ఇల్లు లేదంటే ఇదే కావాలంటే ఇదే కట్టిస్తాం చెప్పు ఎక్కడ ఆ ఊరేనా ఆ ఊరైతే ఇదే వాళ్ళు చెప్పలేదు నీకు కూడా చెప్పమ్మా ఏంటి గవర్నమెంట్ కొత్త ఇల్లు ఇస్తుంది అప్పుడు దీన్ని ఉంచుకుంటానంటే ఇది ఆల్రెడీ నేను ఉంచుకుంటానంటే ఇది ఇస్తాం ఇది సిద్ధం చేసి నీకు ఆ కొండపాలూరులో స్థలం అంతా రెడీ చేసి అక్కడ ఇల్లు కట్టిస్తాం లేదనుకుంటే కొత్త ఇల్లు మంజూరు చేస్తుంది కొన్ని రోజులు ఆగాలి ఏమా లేకపోతే మీ తమ్ముడు చూసిందండి చూసి ఒకవేళ మీకు అది ఉంచుకుంటానంటే అది కట్టించేస్తాం లేదనుకుంటే ఇది రద్దు చేసి కొత్త దాంట్లో పెడతాం చూసి వచ్చావా స్థలం మొత్తంలో ఇది రద్దు చేసి కొత్త ఇల్లు పెట్టుకోవాలి ఇప్పుడు తప్పకుండా తల్లి చేసి పెడతాను మన ప్రభుత్వం ఇల్లు మొదలు పెట్టగా చేసి పెడతా ఏంటమ్మా ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే వృద్ధులకి వికలాంగులకి బెడ్ రీడ్ను ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం గత 14 నెలలుగా టెన్షన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు 31 కానీ 30వ తారీఖు కానీ ఇచ్చేస్తున్నాం పక్కాగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు వికలాంగులు వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి కానించి శాసనసభ్యుల వరకు కార్పొరేటర్ల వరకు అందరం కూడా 1వ తారీఖు ఈ పెన్షన్ల పండగలో పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాం మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పాం
అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ 4,000 చేసి, వికలాంగులకి 3,000ది 6,000 చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి అందిస్తామంటే ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. వీళ్ళు ఎవరు, ఇంటి దగ్గరికి ఎవరు అని చెప్పన్నారు. ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అలాగే అందరూ కూడా ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నారంటే ఏ విధంగా ఉందో పరిస్థితి అర్థమవుతూ ఉంది. ప్రజలు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇవాళ 29వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు లక్ష్మీపతి, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, సీనియర్ నాయకులు మన సింగం వెంకన్న, ఇంకా మసిముక్కు సీను అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి మా మహిళా అధ్యక్షులు రాజీ కానీ, గోవింద్ కానీ, పైట్ రాజ్ కానీ అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఉచిత బస్సు నెరవేర్చాం. తల్లికి వందనం అందరి పిల్లలకి డబ్బులు వేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. గ్యాస్ బండ్లు 3 ఇస్తున్నాం. అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తామని కొత్త పింఛన్లు కూడా వచ్చే నెల ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే 60 సంవత్సరాల నుండి అలాగే ఎవరైతే మన వితంతువులు ఉన్నారో కొత్తగా వాళ్ళందరూ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు 1వ తారీఖు వస్తే రాష్ట్రంలోని వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గరికి ఉదయం 6 గంటలకు వెళ్ళి వాళ్ళకి దాదాపు 64 లక్షల మందికి ఎన్నికల ముందు చెప్పాం 3,000 రూపాయలు ఇచ్చి చెప్పించి 4,000 చేస్తామని చెప్పాం. ఆ 4,000 కూడా ఇంటి దగ్గరికి ఉదయం 6ంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చాం. ఇవాళ 64 లక్షల మందికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి ఇస్తూ ఉన్నాడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, మా చైర్మన్లు అందరూ కూడా వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబెడతాం. ఇవాళ సూపర్ 6 హామీలు ఎన్నికల ముందు చెప్పాం. మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తామని, బస్సులో టికెట్ అవసరం లేదు, నెరవేర్చాం. వికలాంగులకి 3,000 పెంచిన 6,000 చేస్తామని చెప్పాం. 6,000 చేసి ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తున్నాం. అలాగే మహిళలకి గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తామని చెప్పాం. మొన్న ఒకే రోజు 10,000 కోట్లు మహిళల ఖాతాల్లో వేయటం వల్ల ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఒక భద్రత, ఒక భరోసా వచ్చింది. అట్లాగే ఇచ్చినటువంటి ప్రతి హామీని ఉచిత బస్సు కానీ అన్నీ కూడా నెరవేరుస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం అనేది మాకు అహంకారంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తాం. ప్రజలకి సేవ చేయడం సంతోషంగా ఉంది. 1వ తారీఖు కనుక ఆదివారమో సెలవో కనుక వస్తే ముందు రోజే ముఖ్యమంత్రి గారు ఇచ్చేయమని చెప్పడం వల్ల ముందు రోజు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలకి ఏ అసౌకర్యం రాకుండా కొత్త పింఛన్లు కూడా వచ్చే నెలలో ఓపెన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా కొత్త పింఛన్లు వితంతువులకి, వికలాంగులకి, అలాగే వృద్ధులకి వాళ్ళకు కూడా కొత్త పింఛన్లు ఇస్తాం. ఏది ఏమైనా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తాం.